నెల్లూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ను ప్రజల నుంచి ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో 6 క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సహాయ సంఘాల సభ్యుల ఉపాధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక వినూత్న కార్యక్రమాల్లో తృప్తి క్యాంటీన్ ఒకటి. బ్యాంకుల నుంచి సంఘాలకు పెట్టుబడి నిధి కింద రుణాలు అందించి వాటితో క్యాంటీన్లు ప్రారంభించాలన్నది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రణాళిక. గత నెల 5న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరులో మొదటి క్యాంటీన్ను ప్రారంభించారు. ఇది విజయవంతంగా నడుస్తుండటంతో రెండో విడతలో విశాఖలో 4, విజయవాడలో 2 క్యాంటీన్లను త్వరలో ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంటైనర్ల సమీకరణ, ఇతరితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో క్యాంటీన్కు ఏర్పాటు 13.50 లక్షలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు వీటిని ఏర్పాట్లు చేసుకోవచ్చు. స్థలానికి లీజు, అద్దె చెల్లించాల్సిన పని లేదు. విద్యుత్ సరఫరా కూడా ఉచితం.